ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేలాగా చేద్దాం. ఈ వీడియో నేను బిగినర్స్ కోసం చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మనం మన మొబైల్లో మొబైల్ డేటా ఆన్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఆన్ చేసా. నెక్స్ట్ మనకి కింద హాట్స్పాట్ కూడా బటన్ ఉంటుంది, దాని మీద హోల్డ్ చేసి పట్టుకోండి. ఇక్కడ యూజ్ వైఫై హాట్స్పాట్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ మీరు హాట్స్పాట్ నేమ్ మార్చాలి అంటే హాట్స్పాట్ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకి ప్రెజెంట్ ఉన్న నేమ్ వచ్చుద్ది. మీరు ఒకేలా నేమ్ మార్చుకోవాలి అన్నా మీకు ఇక్కడ నచ్చిన పేరు ఇచ్చి ఓకే అన్నా మనకి నేమ్ చేంజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ హాట్స్పాట్ పాస్వర్డ్, ఇక్కడ నేను ఆల్రెడీ 7 పాస్వర్డ్ కింద ఇచ్చా. మీరు ఒకవేళ పాస్వర్డ్ మార్చుకోవాలి అన్నా ఇక్కడ మీరు పాస్వర్డ్ మార్చుకొని ఓకే అనొచ్చు. అసలు మీకు పాస్వర్డే వద్దు అంటే 7 అన్ని తీసి ఎంటీ స్పేస్ ఉంచి ఓకే అన్నారు అంటే మీకు ఎటువంటి పాస్వర్డ్ లేకుండా మనకు హాట్స్పాట్ రన్ అవుద్ది. నేనైతే ఇలాగే ఉంచేస్తున్నా. నెక్స్ట్ నీ ల్యాప్టాప్ లో కింద మనకి టాస్క్ మేనేజర్ ఉంటది కదా, ఇక్కడ మనకి వైఫై సింబల్ ఉంటది. దాని మీద క్లిక్ చేయడం మనకి ఏమైనా దగ్గరలో హాట్స్పాట్స్ ఆన్ అయ్యి ఉంటే అవన్నీ కనబడతాయి. అలాగే మనకి రోటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఆర్టీసీ అని కనబడుతుంది కదా, నీ యూజ్ చేస్తున్న రోటర్. ఇక్కడ మనం మొబైల్లో కూడా హాట్స్పాట్ ఆన్ చేసాం కాబట్టి నా మొబైల్లో ప్రతాప్ వర్మ అని ఉంది, ఆ నేమ్ ఇక్కడ హైలైట్ అయింది. మనం ఇందులోకి వెళ్ళాలి. దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కనబడతాయి. కనెక్ట్ ఆటోమేటికల్లీ, కనెక్ట్. మీరు ఫస్ట్ టైం మీ మొబైల్ నుంచి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ కనెక్ట్ ఆటోమేటికల్లీ దగ్గర ఆప్షన్ పెట్టి కనెక్ట్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ పాస్వర్డ్ టైప్ చేయక్కర్లా, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. అలా కాకుండా ఈ కనెక్ట్ ఆటోమేటికల్ దగ్గర మార్క్ పెట్టకుండా కనెక్ట్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మీరు పాస్వర్డ్ టైప్ చేస్తేనే మనకు కనెక్ట్ అవుద్ది. నేనైతే ఈ కనెక్ట్ ఆటోమేటికల్ ఆప్షన్ ఎప్పుడో యూస్ చేస్తాను కాబట్టి నేను ఈ ఆప్షన్ యూస్ చేయకుండా కనెక్ట్ అంటున్నాను. నాకు పాస్వర్డ్ కూడా అడగదు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు కనెక్ట్ అయిపోయింది. ఇంటర్నెట్ యూస్ చేస్తున్నాను, యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన మొబైల్లో ఉన్న ఇంటర్నెట్ మన ల్యాప్టాప్కి కనెక్ట్ అయ్యింది, మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మనకి రోటర్ ఉంటుంది కదా, ఆ రోటర్ నుంచి మన ల్యాప్టాప్కి అలాగే మన ఫోన్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా వచ్చుద్దో చూద్దాం. ఫస్ట్ నేను ల్యాప్టాప్కి చూపెడుతున్నాను. నాకు ఆల్రెడీ రోటర్ ఆన్ అయ్యి ఉంది. ఇక్కడ ఆర్టీసీ అని కనబడుతుంది కదా, ఇది నా రోటర్. దీని మీద క్లిక్ చేసి కనెక్ట్ అంటున్నా. కనెక్ట్ అన్నా మన రోటర్ దగ్గర నుంచి నా ల్యాప్టాప్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఫోన్కి యూస్ చేస్తున్న ఫోన్లో కూడా ఇక్కడ వైఫై అని ఉంది కదా, దీని మీద హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా పట్టుకోగానే ఇక్కడ ఉన్న కనెక్షన్స్ అన్నీ కనబడతాయి. ఇందులో నాది ఆర్టీసీ కాబట్టి ఆర్టీసీ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి రోటర్ నుంచి వచ్చిన ఇంటర్నెట్ మన ఫోన్కి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.